మంచిదండి. వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్ల మటుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మటుకే కాదు, 70 మార్ల మటుకని నీతో చెప్పుచున్నాను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి, ఇక్కడ ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే, పేతురు అయినటువంటి చూడండి శిష్యుడు చూడండి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా, నా సహోదరుడు నా విషయంలో ఏదైనా తప్పు చేసినట్లయితే నేను ఆ సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మటుగా అని అడుగుతున్నాడు. అప్పుడు చూడండి యేసు ప్రభు అన్నాడు, అయ్యా, నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే నువ్వు అతని 7 మార్లు మటుకు కాదు, 70 మార్ల మటుకు నువ్వు అతన్ని ఏం చేయాలంటండి? క్షమించాలి అని చెప్పాడు. చెప్పడమే కాకుండా ఒక ఉపమానాన్ని కూడా తెలియపరిచాడు. చూడండి, ఏమనంటే, ఒక ప్రాంతంలో అంట ఎవరున్నారంట? ఒక దాసుడు ఉన్నాడంట. ఎవరున్నారు? ఒక దాసుడు ఉన్నాడంట. ఆ దాసుని కింద చూడండి ఒక పనివాడు ఉన్నాడంట. ఏందండి? ఆ దాసుడు చూడండి అయితే అతని కింద ఉన్నటువంటి మనుషుడంట, అతనికి ఏమున్నాడంట? అప్పు ఉన్నాడంట. ఎంత అప్పు ఉన్నాడు? 10,000 తలంతులు అప్పు ఉన్నాడంట. 10,000 తలంతులు అంటే ఎంత? ఒక తలంతు వచ్చి 3,600. అప్పుడు 10,000 తలంతులు అంటే ఎంత అండి? 3,60,00,000. చూడండి, 3,60,00,000 అప్పు ఎవరున్నారంట? ఎవరున్నారండి? ఒక దాసుడి కింద ఉన్నటువంటి వ్యక్తికి ఎంత? 3,60,00,000 అప్పు ఉన్నది. అయితే చూడండి, ఆ రాజు ఆ మనిషిని ఏం చేశాడంట? ఏం చేశాడు? పిలిపించాడండి. పిలిపించి, ఇదిగో నీ అప్పు భారంగా ఉంది, నువ్వు ఈ అప్పు ఎన్నాళ్ళ నుంచి అయినా తీర్చట్లేదు, ప్రతిసారి వచ్చినప్పుడల్లా అనేక మాటలు చెబుతున్నావు, అనేక నెపములు చెబుతున్నావు, అనేకమైన అబద్ధం మాటలు చెబుతున్నావు, కానీ ఒక దినమైనా కానీ ఆ అప్పు మొత్తం నువ్వు ఏం చేయట్లేదంట? తీర్చట్లేదు. కాబట్టి ఈ దినాన నువ్వు ఎలాగైనా అప్పు తీర్చాలి. తీర్చబోతే మర్యాదగా ఉండదు అని రాజు చూడండి ఆ దాసుని ఏం చేశాడంట? హెచ్చరించాడండి. హెచ్చరించి ఇంకేమన్నాడంటే, ఇదిగో అవసరమైతే ఇదిగో నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ సమస్తాన్ని అమ్మాయిన నాకు నువ్వు అప్పు తీర్చమన్నాడు. చూడండి, ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంట? మనుషుల్ని కూడా ఏం చేసేవాళ్ళండి? అమ్మేసేవాళ్ళండి. చూడండి, ఏం చేసేవాళ్ళు? బానిసలుగా మనుషుల్ని అమ్మేసేవాళ్ళు. ప్రియమైన సహోదరి సోదరులారా, అలాగే ఇదిగో నీకున్న నీ భార్యని, నీ బిడ్డల్ని, నీకున్న ఆస్తిని, నీకున్న పశువుల్ని సమస్తాన్ని అమ్మైనా కానీ నువ్వు అప్పు
రాజు ఖండితంగా ఆ దాసుడికి ఏం చేశాడంట, ఆజ్ఞాపించాడు. తెలియకపోతే ఆ మనుషుడు ఆ రాజు ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడి నమస్కారం చేసయ్యా, నేను సచ్చిన అప్పు తీర్చలేను, అయినా కానీ కష్టపడి ఎక్కడైనా కానీ పని చేసుకొని నేను చచ్చిపోయేలోపు నీ అప్పు తీరుతానయ్యా, నన్ను కొంచెం ఓర్చుకొని నాకు కొంచెం సమయాన్ని ఇవ్వయ్యా అని అడిగాడు. ఆ దాసుడు అడగగానే ఆ రాజుకి ఏం కలిగింది, అతని మీద కనికరం కలిగింది. కనికరం కలిగి ఏం చేశాడంటే ఆ దాసుని క్షమించాడు. ఆ దాసుని క్షమించి, ఇదిగో ఇంక నువ్వు అప్పు తీర్చొద్దులే, ఇంక నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళి సంతోషంగా నీ బిడ్డలతో బ్రతుకు అని చెప్పి తన అప్పుని రాజు ఏం చేశాడు, మాఫీ చేశాడు, చేసేసాడు, కట్టొద్దని చెప్పేశాడు. అయితే ఈ దాసుడు చూడండి, ఇంటికి వచ్చి ఏం చేశాడంట, తన తోటి దాసుడు ఉన్నాడంట. ఈ దాసుడికి తన తోటి దాసుడు ఏమన్నాడంట, ఏమన్నాడండి, 100 దేనారములు అప్పు అన్నాడంట. ఏమన్నాడు, 100 దేనారములు అప్పు ఉన్నాడంట. ఒక దేనారం వచ్చి ₹1 ఎంత అండి? అప్పుడు 100 దేనారములు అంటే ఎంత, ₹50 చూడండి. తన తోటి దాసుడు అది అప్పు తీర్చబడినటువంటి దాసుడికి అప్పు ఉంటే చూడండి, ఈ దాసుడు ఏం చేస్తున్నాడు, అతను చూడండి కొట్టి హింసించి, అతను చూడండి అనేక విధాలుగా బాధపరిచి ఆ మనుషుని తీసుకెళ్ళి ఏం చేశాడంట, చెరసాలలో వేశాడు. అయ్యా ఎట్టగట్ట నీ అప్పు తీరుతానంటే తినడండి, అప్పు నాకు తీరు, నువ్వు తీర్చబోతే ఇదిగో నిన్ను చంపేస్తా అని చెప్పి గాయపరిచి ఆ మనుషుని తీసుకెళ్ళి ఆడేశాడంట, చెరసాలలో వేసాడు. చెరసాలలో వేస్తే ఈ మాట ఊరి దగ్గరికి వచ్చింది. ఆ తోటి దాసులు చూసి ఆ రాజు యొద్దకు వెళ్ళి, అయ్యా రాజా, నువ్వు ఒక దాసుడిని ఏం చేసావు, తనకున్నటువంటి అప్పుని క్షమించావు. మరి ఆ దాసుడి కింద కూడా ఒక వ్యక్తి అప్పున్నాడు. ఆ వ్యక్తి అప్పుని ఆ దాసుడు ఏం చేయలేదు, క్షమించకుండా అతని గాయపరిచి చెరసాల్లో వేశాడయ్యా అని చెప్పాడు. చెప్పగానే ఈ రాజు ఆ దాసుని పిలిపించి, నేను నిన్నేం చేశాను, నీ అప్పుని ఏం చేశాను, ఎంత అప్పు ఉంది నీకు, అసలు ₹3,60,00,000 అప్పు ఉంటే దాన్ని క్షమిస్తే ₹50 ఏం చేసావు, క్షమించలేకపోయావా? మరి నేను ఎంత పెద్ద అప్పును క్షమించాను, నువ్వు కొంచెం అప్పును క్షమించలేకపోయావా, నువ్వు ఇలాగుంటే ఎలాగా అని అతను తీసుకెళ్ళి ఏం చేశాడంట, చెరసాల్లో వేశాడంట. చూడండి, మనం ప్రతి మనుషుని ఏం చేయాలండి, చూడండి, ఇదిగో నీ విషయంలో ఎవరైనా కోపాన్ని కానీ, నిన్ను బాధపరిచినా కానీ, నిన్ను శ్రమ పెట్టినా కానీ, నిన్ను దూషించినా కానీ, నిన్ను అవమానపరిచినా కానీ, నిన్ను ఏమి చేసినా కానీ, నువ్వు ఆ మనుషుడు ఏం చేయాలండి, ఏం చేయాలి, క్షమించాలి. ఎలా క్షమించాలంట, చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదువుకున్నట్లయితే, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడల చేయను. ఏం చేస్తారంటే, నువ్వేం చేయాలంట,
తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. చాలామంది క్షమాపణ అడుగుతున్నప్పుడు నేనేం చేసాను క్షమించడానికి, నేనేమో దేవుణ్ణా ఏమంటారండి? మనం క్షమించేది ఏంటి? మనుషులు క్షమించేది ఏంటి? ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. దేవుడు క్షమించాలి. నేనేమన్నా దేవుణ్ణా? చూడండి, ఒక మనుషుని దగ్గరికి నేను క్షమాపణకి వెళ్ళాను. ఒక మనుషుడి దగ్గరికి నేను క్షమాపణకి వెళ్ళయ్యా, నిన్ను బాధ పెట్టాను, నిన్ను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించంటే వాళ్ళు అన్నారు, అయ్యా నిన్ను నేను క్షమించేదేంటి? దేవుడు క్షమిస్తే సరిపోతాయి అయ్యా. మన పాపాలు ఎప్పుడో సిలువలోనే క్షమించబడినాయి అయ్యా, ఇప్పుడు క్షమించేదేంటి కొత్తగా అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? ఇదిగో నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే నీ ఎడల చేయను. మనం ఏం చేయాలండి? క్షమించాలి. తోటి దాసుని క్షమించాలి, తల్లిదండ్రుల్ని క్షమించాలి, భార్యని క్షమించాలి, బిడ్డల్ని క్షమించాలి, అధికారుల్ని క్షమించాలి, ప్రతి మనుషుల్ని క్షమించాలి. నిన్ను చూడండి, ఇదిగో వృధా, ఇదిగో నువ్వే తప్పు చేయకపోయినా, నీ మీద నిందలేసినా, నువ్వేం చేయకపోయినా, నిన్ను నేరస్తులు చేసినా, నువ్వేమి చేయకపోయినా, నిన్ను అబద్ధం అన్నా, ప్రతి విషయం ఏం చేయాలి? ఏం చేయాలండి? క్షమించాలి. ప్రియమైన సహోదరి, ప్రతి మనుషుల్లో ఏముండాలంట? క్షమాపణ గుణం ఉండాలి. ఏముండాలి? చూడండి, చెయ్యని తప్పు కూడా అనేకమైన మనుషులు ఏం చేయబడుతున్నారంట? నిందలు వేయబడుతున్నారు. అనేక మనుషులు చూడండి రోధించబడుతున్నారు, బాధపడబడుతున్నారు. చూడండి, అనేక విధాలు ఏం చేయకపోయినా సూటి పోటీ మాటలు మాట్లాడతారండి, గాయపరుస్తారు. ఏంటండి? లేరండి అలాగా? చూడండి, కొంతమంది అయితే అనేక విధాలుగా బూతు మాట్లాడతారని ఏం చెప్పి మన తప్పు లేకపోయినా నిందలేస్తారు. ఏం చేస్తారు? మన తప్పు లేకపోయినా నిందలేస్తారు. చూడండి, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, చివరికి కడుపును పుట్టిన సహోదరులు కూడా మనల్ని ఏం చేస్తారంట? ఏం చేస్తారండి? మోసం చేస్తారు కాదా? చూడండి, ఇదిగో ఆశీర్వాదం కొరకు చూడండి, ఏశావుని యాకోబు ఏం చేశాడు? మోసం చేశాడు. ఏశావు క్షమించాడా? ఇదిగో నా తమ్ముడు, ఇదిగో నా ఆశీర్వాదం పొందాడు కాబట్టి అతను నేను చంపుతానని చూడండి, ఇదిగో 21 సంవత్సరాల పాటు ఏం చేశాడంటండి? తన మీద కోపాన్ని పెట్టుకున్నాడు. 21 సంవత్సరాల తర్వాత ఏం చేశాడు? తన అన్న దగ్గరికి వచ్చాయా, ఇదిగో ఈ సంపద అంతా నీదేనయ్యా, ఇదిగో ఈ బిడ్డలు నీవారే, ఈ పశువులు నీయే, ఈ సమస్తం నీయే, ఇదిగో నేను ఇదిగో తెలిసి తెలియక తప్పు చేశానయ్యా, నన్ను క్షమించండి. అప్పుడేమన్నాడండి? తమ్ముడా, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి మనం కలిసి ఉన్నాం అన్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది క్షమించడానికి? 21 సంవత్సరాలు పట్టింది. చూడండి, ఒక మనుషుడైతే తన తమ్ముడి మీద కోపంతో ఆ తమ్ముడిని ఏం చేశాడంట? చంపేశాడు. అతను క్షమించాడా? ఇదిగో నా తమ్ముడే కదా, నా తమ్ముడే కదా దీవించింది, నా తమ్ముడే యొక్క బలియే కదా అర్పించిన బలిని స్వీకరించింది, నా తమ్ముడే కదా, నా కడుపును చూడండి, ఇదిగో నా తల్లి కడుపును పుట్టిన వాడే కదా, నా సోదరుడే కదా, అతనితో పాటు నేను ఆశీర్వదించబడితే ఏమైంది? అతను ఆశీర్వదించబడితే నేను ఆశీర్వదించబడ్డాను అనుకున్నాడండి. ఏం చేశాడంట? చంపేశాడు.
అతనికి క్షమాపణ ఉందా? చూడండి, ఇదిగో ఆ కయ్యూని చంపినందుకు, క్షమించండి, ఆ హేబెలును చంపినందుకు ఆ కయ్యూని ఏమైపోయాడు? ఊర్లో పడి తిరిగాడు, దేశం అయిపోయాడు. దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఉన్నాడా? ప్రార్థన చేసుకున్నాడా? పాపాన్ని సరి చేసుకున్నాడా? ఏమైపోయాడు? దేవుని ఆత్మ లేదు, దేవుని యొక్క మాట లేదు, దేవుని యొక్క విధానం లేదు. ఊర్లో పడి చూడండి, దేశం తిరిగాడు. ఎందుకు? తన సహోదరుని ఆయన ఏం చేయలేకపోయాడు? క్షమించలేకపోయాడు. చూడండి, మన సంఘంలో తోటి సహోదరులు ఏదైతే మనం ఏం చేస్తాం? వాళ్ళకి నాకు మాటలేవండి. ఇంటి పక్కన లేదని మాట్లాడితే, అమ్మో వాళ్ళ ఇంటికి మేము బావండి, వాళ్ళు మాతో మాట్లాడు, మేము వాళ్ళతో మాట్లాడు. మళ్ళీ ఏం లేదు, క్షమాపణ లేదు. వాడిదిగో నిన్ను నష్టపరచచ్చు, ఇదిగో వాడిదిగో నిన్ను బాధపరచచ్చు. వాడు నీకు అన్యాయం చేసినా, ఆమె నీకు అన్యాయం చేసినా, నువ్వు మొదటికి ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆ మనుషుల్ని క్షమించాలి. ఆ మనుషుల్ని ఏం చేయాలి? తన తప్పుని క్షమించాలి. వాళ్ళని క్షమించినావా? ఏం చేస్తున్నావు నువ్వు? అతను చేసిన తప్పే నువ్వు కూడా తిరిగి చేస్తావు. అతను మాట్లాడబోతే నేను మాట్లాడను, ఆ మాట్లాడబోతే నేను మాట్లాడను. వాళ్ళతో మనం మాట్లాడేది ఏంటి? వాళ్ళకేనా, మనకు లేదా? ఏంటండి, చాలామంది చూడండి క్షమాపణ కొనుగొంటున్నారు. చూడండి, బల్ల తీసుకునేటప్పుడు మటుకి ఏం చేస్తారు? చూసేసాయిగా వెళ్తా అక్క ఏం కోరుండే అన్న, బండి మీద వెళ్దారా మన ఇద్దరం? చూడండి, హృదయాలు లేవండి, కోపాలండి, ద్వేషాలండి, అనేకమైనటువంటి పాపాలండి, ప్రతిదీ హృదయంలో పెట్టుకోండి. బయటికి మనకి ఏం చేద్దాం? ఏం కోరండి? మన ఇద్దరం కలిసి మందిరానికి వెళ్దాం. మాట్లాడుకుంటే క్షమించమన్నట్టేనండి. నీ హృదయంలో కోపం పెట్టుకొని, నీ హృదయంలో బాధ పెట్టుకొని, నీ హృదయంలో ద్వేషం పెట్టుకొని, నీ హృదయంలో పగ పెట్టుకొని. చూడండి, యేసేపు అన్నల దగ్గరికి ఏం తీసుకెళ్ళాడు? ఆ అన్నలు అరణ్యంలో గొర్రెలు కాస్తున్నారు, వాళ్ళు సరిగ్గా తిన్నారో తినట్లేదు, వారికి సరైన స్థితి ఉందో లేదో అని చున్నిగడ్లు, ఆహారం, తినుబండారాలన్నీ తీసుకొని పోతే ఆ అన్నలు ఏం చేశారండి? తీసుకొచ్చి అతన్ని ఏం చేశారు? అతని మీద పగబట్టి గుంట్లో పడేసాడు. ఒక అన్నకి క్షమాపణ కలిగి అనుకున్నాడు, వీళ్ళు ఏం చేస్తారు అని. అరే వాడిని ఏం చేయొద్దురా అని చెప్తే వీళ్ళంతా తెలివితేటలుగా ఏం చేశారు? ఆ యేసేపుని అమ్మేశారు. చూడండి, ఇదిగో చక్కగా తండ్రి దగ్గర ప్రేమగా పెరిగేటువంటి ఆ మనుషుడు చూడండి, ఇలా గొంట్లో పడేయబడ్డాడు. వేరే వాళ్ళకి అమ్మబడినప్పుడు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ వేల శ్రమలు పడ్డాడు. చూడండి, బానిసగా బతికాడు. తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, టయానికి తిండి లేదు, టయానికి ఉండడానికి లేదు, సరైన వసతి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టి చాకిరాయి. ఎంతో కష్టపడి భయంకరంగా శ్రమ పడేవాడని. చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడినా ఎంత అన్నం పెట్టేవాడు. తినడానికి కూడా తిండి లేదు. రాత్రి పగళ్ళు తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని 7 రోజు లేదండి చేసేపు. తర్వాత ఎట్టో దేవుని ఆత్మ వల్ల ఏమైపోయాడు? ఫరో చేతికి అప్పగించబడ్డాడు. ఫరో చేతికి అప్పగించబడినప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆ ఐగుప్తు దేశానికి అతనికి రాజు అయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదర, రాజు అయినప్పుడు ఏం చేయబడ్డాడండి? అక్కడ ధనాగారం ఇతని చేతిలో ఉంచబడింది. అప్పుడు ఈ చూడండి, యేసేపు యొక్క అన్నలైనటువంటి మనుషులకి యాకోబుకి ఏం కలిగిందంట? ఆ ప్రాంతం అంతా కరువు కలిగింది.
అయితే ఈ అన్నలందరూ కలిసి ధాన్యం కొరకు ఏడకు వచ్చారు, యోసేపు వద్దకు వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చారు. కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వస్తే ఐగుప్తు దేశం ఎలాగుంది? సమృద్ధిగా పంట పండింది. ఆ పంట మొత్తం యోసేపు చేతిలో ఉంది కాబట్టి డబ్బులు తీసుకొని ధాన్యం కొనడానికి వచ్చారండి. యోసేపు ఏం చేశాడు? వీళ్ళు వేగురు వారు లాగా ఉన్నారు, అసలు మీరు ఎవరు అని అడిగితే, అయ్యా మేము ఒక తండ్రికి పుట్టినటువంటి కుమారులం అయ్యా, మేము మొత్తం 12 మందిని 10 మంది ఇక్కడికి వచ్చాము, ఒక మనుషుడు చనిపోయాడు, ఒక మనుషుడు నా తండ్రి యొద్ద అన్నాడంటే మీరు అబద్ధం చెబుతున్నారు, ఆ ఒక్క మనుషుని కూడా తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని రమ్మని ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ మనిషిని కూడా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఏం చేశాడండి? యోసేపు విందు చేశాడండి. మనమైతే ఏం చేస్తాం? నన్ను చిన్నప్పుడే తీసుకెళ్ళి రమ్మేశాడు, ఏం చేద్దామండి? అసలు వీళ్ళు బతకూడదు, వీళ్ళు తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి వీళ్ళందరినీ అని గాయపరిచి బాధపరిచి హింసించి సంతోషపడతాడు. నేత్రానందం. యోసేపు ఏమన్నాడు? ఇదిగో ఏమన్నాడండి? ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, అతడు యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన నీ సహోదరుని యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఏమంటాడండి? చూడండి ఎంత క్షమాగుణం అండి. అమ్మేసినోడిని ఏం చేస్తున్నాడు? అయ్యా మీరు అమ్మేస్తే మంచిదైంది, మీకు ఇప్పుడు ఆహారాన్ని నేను సమకూర్చాను అన్నాడు. మనం అంత క్షమిస్తామండి. ఒక మాటను ఎమ్మటనే 10 మాట్లాడు, ఒక దెబ్బ కొట్టు ఎమ్మటనే 10 దెబ్బలు పడు, ఒక చూపు చూడు ఎమ్మటనే 10 చూపులు కొట్టుకోమన్నమాట. నువ్వెంత అంటే నువ్వెంత. నీలో క్షమాపణ ఉందా? ఉందండి. చూడండి, ఒక వేసిని తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క కూర్చోబెడితే యేసు ప్రభుతో, అయ్యా ఏమే వ్యభిచారం చేసి పట్టబడింది, ఏమని ఏం చేద్దావు? రాళ్ళు పెట్టి కొట్టి చంపుదావా? నువ్వేం చెబుతావు అని అడిగానండి యేసు ప్రభుని. అక్కడ ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు. ఆయన ఏమన్నాడు? మీలో పాపం చేయనివాడు ఎవరు ఉన్నాడు వాడు ఆమె మీద మొదట రాయి వేయమని. ఆ కింద పాపాలు రాస్తాడు. వాళ్ళ పాపాలు ఒక్కడేం రాయేసాడా? అమ్మా ఎవరు లేరు కాబట్టి నీ పాపాలు నేను క్షమించాను అన్నాడు. మరి మనం క్షమిస్తామండి? క్షమిద్దాం చెప్పండి. నువ్వు ఎప్పుడైతే మనుషుని క్షమించడం మొదలు పెడతావు, ఆ మనుషుడు ఏమవుతాడంట? మార్పు చెందుతాడండి. చూడండి, ఇదిగో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడంట. వాళ్ళ చివరి వాడు చూడండి ఎలాంటి వాడంట? ఓకే, అలాంటి వాడు తల్లిదండ్రులు మాట ఏంటో, ఇదిగో నువ్వు సంపాదించిన ఆస్తి ఇదిగో నా సగభాగం నాకు ఇచ్చేయి, ఎన్నాళ్ళు నీ దగ్గర ఉండాలి, నేను ఎన్నాళ్ళు బాధపడాలా, నువ్వు పెట్టిందే వినాలా, నువ్వు చెప్పిందే వినాలా, నువ్వు చేసిందే నేను చేయాలా, నీతో నాకు సంబంధం లేదు, నా ఆస్తి నాకు ఇచ్చేయని తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? ఉన్న ఆస్తితో స్నేహితుల్ని పెట్టుకొని లగ్జరీగా జీవించాడు. మందు తాగాడు, దుర్వ్యాపారాలు చేసాడు,
వ్యభిచారాలు చేసి అన్నీ చేసాడండి. పేగాటలు గీగాటలు చూడాలి మొత్తం ఆడి చివరికి ఆ డబ్బు మొత్తాన్ని ఏం చేసుకున్నాడు, అవగొట్టుకున్నాడు. అవగొట్టుకోగానే ఆ స్నేహితులు కూడా ఏమైపోయారు, ఏమైపోయారండి, వస్తున్నారా? ఆ డబ్బు నాసేపు చూడండి బెల్లం చుట్టూ కానీ ఏగలాగా ఆ మనిషి దగ్గర డబ్బులు నాసేపు చుట్టూ తిరిగారు. ఎప్పుడైతే చూడండి ఆ బెల్లం అయిపోయింది, ఆ ఏగలు కూడా ఉందో అలాగే డబ్బు అయిపోయింది. ఆ మనుషులు కూడా లేరు. చివరికి ఇతనికి తినడానికి కూడా ఏం లేదు, ఆహారం లేదు. ఏం చేయాలి తెలియక చూడండి ఒక మనుషుని దగ్గర పనిలో చేర్చబడ్డాడని. ఏం పని అది? పందుల్ని పెంచడం. ఆ తండ్రి అలాంటి వాడు గొప్ప ధనవంతుడు. అతని కింద పనివారున్నారు, పొలాలుండి దర్జాగా బతికాడండి. అలాంటి వాడు ఏం చేయబడ్డాడు, తండ్రిని ఎదిరించి తండ్రి మీద ఉన్న కోపంతో ఆస్తిని తీసుకొని అక్రమంగా అనేకమైన నీచమైన కార్యాలు చేసి ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకొని పందుల్ని పెంచడానికి పోయాడు. పందుల్ని పెంచడానికి పోతే అక్కడ ఆ పెట్టిన తిండి మొత్తం ఏం చేస్తుంది, ఆ పందులే తినడానికి లేక ఆ పందులు తినే పొట్టైనా తిన్నాం అనుకుంటే అది కూడా కడుపు మాడుతుంది. ఏం చేయాలి? 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 4 రోజులు చూశాడు, 5 రోజులకి అమ్మో నేను చచ్చిపోతానేమో, నేను ఉండను ఇంకా, నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పనివాళ్ళలాగైనా, అయ్యా కుమారులా చూడొద్దు నన్ను, ఒక పనివాళ్ళలాగైనా చూడమని ఆలోచించుకొని నాడికి వెళ్ళాడు, తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి వద్దకు వెళ్తే తండ్రి ఏం చేశాడు, ఆ కుమారుడు రాగానే ఆ కుమారుణ్ణి దూరము నుంచి చూడగానే భర్తలు ఎలా ఉన్నాయంట, మాసిపోయింది. మురికి ఉన్నాడు, పందుల దగ్గర ఉన్నాడుగా, మురికిగా బట్టలు మాసిపోయి చూడండి, కత్తిరించుకోకుండా చూడండి, జాలలో చూడండి మొత్తం వాసన కొట్టుకుంటూ ఉన్నా కానీ అలాంటి వ్యక్తి దగ్గరికి ఆ తండ్రి ఏం చేశాడు, కౌగులు ఇచ్చుకొని ముద్దు పెట్టుకున్నాడు అంటాడు. నేను అడిగాడు, అయ్యా ఇదిగో నీ పనివాడికి నేను ఉంటానని అడిగాడా? అడక్క ముందలే ఆ పిల్లాడు రాగానే ఏం చేశాడు, తప్పిపోయినాడు మరలా తిరిగి దొరికాడు నాకు అనుకోని సంతోషంగా హత్తుకున్నాడంట. తల్లిదండ్రులు బిడ్డలను చూడండి ఎన్ని బాధలు పెట్టినా, తాగి వచ్చి తిట్టినా, కొట్టినా, బూతులు మాట్లాడినా, తల్లిదండ్రులకు అభినందనలు తెచ్చినా, తల్లిదండ్రులు చూడండి ఇదిగో ఎన్ని మాట్లాడినా కానీ తల్లిదండ్రులు చివరికి సాయంత్రానికి కుమారుడు వచ్చాడా రాలేదని ఏం చేస్తారు, ఎదురు చూస్తారు. రాగానే కడుపు నిండా అన్నం పెడతారు. రోడ్డు మీద పెడతారండి, మీ స్నేహితులు పెడతారా? చూడండి ఇదిగో 20 సంవత్సరాల నుంచి నువ్వు నీ తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టినా, ఎంత శోభ పెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా, ఎన్ని నిందలన్నా, ఎన్ని మాట్లాడినా నువ్వు ఆస్తి సంపాదించలేదు, నువ్వు ఇలా చేసావు అని ఎన్నన్నా కానీ వాళ్ళు కడుపులు పెట్టుకొని నిన్ను ఏం చేస్తున్నారు, క్షమిస్తున్నారు. మరి నువ్వే దినమైనా నీ తల్లిదండ్రులు క్షమించవా? క్షమించాలంటే ఒక చిన్న తప్పు చెప్తుందిగో నేను అసలు ఏడన్నా ఏం చేస్తానండి. చూడండి 20 సంవత్సరాలు మనల్ని పెంచితే మిగతా సంవత్సరాలు మొత్తం మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని గాలి కొదిలేస్తున్నాం, రోడ్ల మీద పడేస్తున్నాం, అనాథాశ్రయాల్లో పడ. తల్లిదండ్రులను క్షమించి నీ సన్నిధిలో వచ్చుకున్నావా? వచ్చుకున్నావా? తినండి. చూడండి ఇదిగో ఆ ఉన్నటువంటి చూడండి ఆ కుమారుని ఆ తండ్రి చూడండి పిలిపించి తన చేతికి ఉంగరం పెట్టి తన కాళ్ళకు చూడండి ఇదిగో చెప్పులు తొడిగి తనకి పట్టు వస్త్రాలు ఇచ్చి మంచి వస్త్రాలు ఇచ్చి ఏం చేశారంట, ఉవ్వినటువంటి పశువుని తీసుకొచ్చి వధించి ఆ ఉన్న ప్రజలందరికీ విందు చేశారు. మరి అలాంటి క్షమాపణ నీలో ఉందా? మనం ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని చేసినా కానీ దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఇంకా మారుతాడులే,
నువ్వు మారుతున్నావా? మనం బట్టికి ఎవరిని ఏం చేయమండి? క్షమిస్తామండి? క్షమించు ప్రియమైన సహోదరి సహోదరు. కానీ ఏం చేయాలంట? నీ సహోదరుడి వల్ల తప్పిదం చేసిన వల్ల నువ్వు ఎన్ని మార్లు క్షమించాలి అతని? 70 ఏళ్ళ మార్లు అంట. 70 ఏళ్ళు అంటే 70 సంవత్సరాలు. ఒక మనిషి ఆయుష్ అన్నానండి 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. ఇక 80 సంవత్సరాలు ఆయాసం దుఃఖం ఏంటండి బలహీనంగా చచ్చిపోతున్నాడు. మరి ఇదిగో ఈ జీవిత కాలం అంతా నువ్వు ఏం చేయాలంట? నీ పొరుగువాడు ఎవరైనా కానీ, నీ తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, సహోదరుడు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ప్రతి మనుషుల్ని నువ్వేం చేయాలి? క్షమించాలి. ఎలా క్షమించాలి? మనసులో ఒకటి పెట్టుకుని బయటగా క్షమించా. కొంతమంది ఫ్యాషన్ ఏం చేస్తున్నారు? క్షమించా మగ్గపోతున్నా నాన్న క్షమించను, నాకు ఎన్ని అన్యాయం చేసిన అనుకున్నా, నన్ను ఎంత బాధ పెట్టాడు అనుకున్నా, నాన్నే నాకు క్షమిస్తాను, వాడిని రోడ్డు మీదకి లాగుతా, వాడు నన్ను ఎంత బాధ పెట్టాడు, వాడిని అసలు ఇదిగో క్షమించేదే లేదు. ఆగపాడు కానీ క్షమించారయ్యా, క్షమించు, నన్ను క్షమించు. ఏం చేద్దామండి? హృదయాల్లో మట్టికి ఏమి లేవు. నువ్వు హృదయపూర్వకంగా క్షమించాలంట. చూడండి, నేను నా యజమాని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చేసుకున్నప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగినాయి అన్న, కన్నీళ్ళు వచ్చినాయి. నాకు క్షమించాను నా యజమాని అడిగిన, నేను పనిచేసేది. దానికి అర్థమైంది, హృదయపూర్వకంగా తీసుకోవాలి. పై భక్తితో తీసుకోకూడదు, పై మాటలతో. ఎందుకంట నువ్వు ఎవరినైతే క్షమించవు పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను క్షమించడు. నీలో క్షమాపణ గుణం ఉండాలి. చూడండి, ఇదిగో యేసు ప్రభుని అన్యాయంగా సిలువేస్తాడు. ఆయన ఏమన్నాడమ్మా? నా కోసం ఏడవద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవండి అమ్మా. ఎందుకంటే ఇదిగో రేపు ఒకరితో వచ్చింది, రేపు ఇదిగో నరకం ఉండింది, రేపు శ్రమలు అండి, రేపు బాధలు అండి, అనేకమైన శోధనలు అండి. అవి నీ బిడ్డలకు కలగకుండా, ఆ పాపంలో నీ బిడ్డలు ఇదిగో నాశనం అవ్వకుండా, వారి ఆత్మలు రక్షించబడతానికి మీరు ఏడవన్నమ్మా అని అన్నాడు. చూడండి, సైనికుల్ని క్షమించాను. ఏమన్నాడు? ఇదిగో నేను ఒక్క మాట మాట్లాడితే 12 వ్యూహాలు అత్తి అంటాడు. వ్యూహ సైన్యాలు అత్తి అంటాడు. 12 వ్యూహ సైన్యాలు. మరి పిలిచాడా? చూడండి, ఇదిగో ఆయన ఏదైనా చేయగల శక్తి ఉందా కానీ, చూడండి ఇదిగో ఆయన గురించి ఇదిగో ఉమ్మి వేసి, ఇదిగో తల మీద కిరీటం పెట్టి, మొల కిరీటము, చూడండి ఇదిగో ఆయన శరీరాన్ని నాగలు పెట్టి దున్ని, ఆయన ఎంత గాయపరిచి, తన శరీరంలో రక్తం లేకుండా చేసి, తన వస్త్రాలు తీసుకొని, చూడండి ఇదిగో సిలువ వేసి, ఇదిగో చివరికి తను ఇదిగో ఏం చేశాడండి? బల్లెముతో పొడిచాడండి. పక్కనే రక్తం వచ్చింది, నీరు గాలి చచ్చిపోయేదాకా కూడా అతన్ని బాధ పెడితే అతను ఏం చేశాడు? ప్రతి మనుషుల్ని క్షమించాడు. మనకు క్రైస్తవుడుగా నీలో ఏముండాలి? క్షమాపణ గుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ప్రతి మనుషుడు ఎలాంటి వాడైనా అని, వాడు ఏదైనా చేయని, నేను ఎలాగైనా బాధ పెట్టని, నేను హింసించని, నేను దుఃఖపరచని, నువ్వేం చేయాలి? నీ పొరుగు వారిని క్షమించాలి. అందుకని ఆజ్ఞకి ఇచ్చాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి, క్షమించాలి. నువ్వు పాపనాలు పగ తీర్చుకోవడం అన్నపై కాదని ఏమన్నాడు? పగ తీర్చుకోవడం నా పని, నాకు అప్పగించమన్నాడు ఆయన దేవుడు. ఏసేపు ఇదిగో తన అన్నల విషయం ఎవరికి అప్పగించలేదు, దేవుడికి అప్పగించాడు. చూడండి, అప్పగించిన దాన్ని బట్టి చూడండి, ఇదిగో మరలా వాళ్ళని తిరిగి ఏసేపు కాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏం చేశాడు ఆయన?
క్షమించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో కూడా అలాంటి క్షమించే గుణం ఉండాలి. ఎందుకంటే క్రీస్తుని పోలి మీరు నడవని వాక్యం. క్రీస్తుని పోలి నడవడం అంటే మనలో కూడా క్షమాపణ గుణం ఉండాలి. ఆ గుణం ఉన్ననాడు క్రైస్తవుడిగా జీవిస్తావు, దేవుని రాజ్యానికి చేర్చబడతావు. కాబట్టి ప్రతి ఒక్క మనుషుడు దీన్ని గమనించి వారి యొక్క ఆత్మీయ స్థితిని సరి చేసుకొని జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.